అతను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే. ఫ్యాక్షనిస్ట్ భావాలతో పాటు క్రిమినల్ ఆలోచనలు పుష్కలంగా ఉన్నాయి. గెలిచినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలను వేధించటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ ఎమ్మెల్యే అరాచకం పరాకాష్ఠకు చేరింది. అందుకే ఆ ఎమ్మెల్యేకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు నియోజకవర్గ ప్రజలు. ఆయన 2 ఏళ్లు చేసిన అరాచకానికి ప్రజలు ఒక్క రోజులో సమాధానం చెప్పి చెంప చెల్లుమనిపించారు. ఆ ఎమ్మెల్యే ఎవరు? అతన్ని ప్రజలు ఇచ్చిన ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈయన జూలకంటి బ్రహ్మారెడ్డి. పెద్దగా పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదు. 2 దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన 7 మర్డర్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లిన వ్యక్తి. జూలకంటి ఫ్యాక్షన్ రాజకీయాలతో పాటు క్రిమినల్ ఆలోచనలు నరాన జీర్ణించుకున్నారని ఏపీలో ఎవరినడిగినా చెప్తారు. 2024లో టీడీపీ తరపున మాచర్లలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేశాడు. కార్యకర్తల ఇళ్లు కూలగొట్టడం, కాళ్లు చేతులు విరగొట్టడం, దాడులు చేయడం ఇదే ఈ 2 ఏళ్లలో జూలకంటి చేసిన అభివృద్ధి. ఎన్నికలయ్యాక మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపి 60 రోజులు పైశాచిక ఆనందం పొందారు. ఈ 2 ఏళ్లలో మాచర్లలో పూర్తిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. పిన్నెల్లిని రెచ్చగొట్టడం ద్వారా గొడవ జరిగితే ఆయనతో పాటు ఆయన అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి ఊరి నుంచి పంపించాలనేదే జూలకంటి ప్లాన్. అందుకే ఎప్పుడూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను రెచ్చగొడుతూ ఉంటాడు. ఎంత రెచ్చగొట్టినా జూలకంటి డర్టీ ప్లాన్స్ తెలుసుకున్న పిన్నెల్లి ఎప్పటికప్పుడు వాటిని అధిగమిస్తూనే వచ్చారు. ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సహనం కూడా నశించింది. దీంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటే చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కనీవిని ఎరగని రీతిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, జూలకంటి బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రింగ్ రోడ్డు సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీకి వచ్చిన ప్రజా స్పందనను చూసి ముచ్చెమటలు పట్టిన జూలకంటి పోలీసులను అడ్డుకోవాలని ప్రయత్నించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ పిన్నెల్లితో పాటు ప్రజలు ధర్నాకు దిగారు. పోలీసులు దిగి రాక తప్పలేదు. కార్యక్రమానికి వచ్చిన వేలాది మందితో మాచర్ల కిక్కిరిసిపోయింది. మాచర్ల ప్రధాన వీధుల్లో ఇసుకేస్తే రాలనంత మంది జనం తరలివచ్చారు. 2 ఏళ్లు జూలకంటి వేధింపులు, అక్రమ కేసులకు భయపడి ఊరు వదిలిపెట్టి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా 2 ఏళ్ల తర్వాత మాచర్లకు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓవైపు చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడవడం, మరోవైపు జూలకంటి బ్రహ్మారెడ్డి అరాచకంపై తిరుగుబాటులా జనం వేలాదిగా తరలి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇటీవల మాచర్ల పర్యటనలో వచ్చిన జనం కంటే రెట్టింపు జనం వైఎస్ఆర్సీపీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా జూలకంటికి చెంప చెళ్లుమనిపించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వెన్నుపోటు కార్యక్రమానికి వచ్చిన జనాన్ని చూసి జూలకంటికి నిద్ర పట్టడం లేదని ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.